మన మర్రి గోల్డెన్ డైమండ్స్ లో ఎంత పెద్ద డిజైనర్ నెక్లెస్ అయినా ఎటువంటి మేకింగ్ ఛార్జీలు లేకుండా కేవలం 9% VA మాత్రమే. మర్రి గోల్డెన్ డైమండ్స్, ది ఆనెస్ట్ జ్యువెలర్, కుకట్పల్లి, హైదరాబాద్. కాళేశ్వరం త్రివేణి సంగమం మరోసారి పుష్కర శోభతో కలకలలాడనుంది. గత ఏడాది సరస్వతి పుష్కరాలు వైభవంగా జరగ్గా ఈసారి అంత్య పుష్కరాలు అంతే వైభవంగా జరిపేలా ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. ప్రముఖ శైవ క్షేత్రమైన శ్రీ కాళేశ్వర ముక్తేశ్వర స్వామి చెంతనున్న త్రివేణి సంగమం భక్తులకు అత్యంత పవిత్రమైన సంగమంగా విరాజిల్లుతోంది. గోదావరి, ప్రాణహిత, సరస్వతీ నదుల కలయికతో త్రివేణి సంగమంగా ఏర్పడిన 3 నదులకు 3 సార్లు పుష్కరాలు రావడం ఇక్కడ ప్రత్యేకత. గతేడాది మేలో సరస్వతీ పుష్కరాలు అత్యంత వైభవంగా జరిగాయి. రాష్ట్ర ప్రభుత్వం చేసిన ఏర్పాట్లతో పెద్ద సంఖ్యలో భక్తులు త్రివేణి సంగమానికి విచ్చేసి పుణ్యస్నానాలు ఆచరించారు. పుష్కరాల సమయంలో రోజుకు సుమారు 1,00,000 మంది వచ్చిన భక్తులు పితృదేవతలకు పిండ ప్రదానాలు చేశారు. ప్రధాన ఘాట్తో పాటు సరస్వతీ ఘాట్ను కూడా నిర్మించడంతో ఎలాంటి ఇబ్బందులు లేకుండా భక్తులు పుష్కరాల్లో పాల్గొన్నారు. రాత్రిపూట జరిగిన నదీ హారతులు భక్తులకు ఆధ్యాత్మిక సాగరంలో ఓలలాడించాయి. ఏదైనా 12 రోజుల పుష్కరాలే కదా, ఈ అంతిమ పుష్కరాలేనని అందరిలో సందేహం కలగచ్చు. ఒక పుష్కరం మొత్తం సంవత్సర కాలం ఉంటున్నది మనకు పంచాంగం కానీ గణిత శాస్త్రం అనేది చెప్పడం జరుగుతున్నది. కాకపోతే ఆ 12 రోజులు మాత్రం చాలా విశిష్టమైనటువంటి దేవతామూర్తులు కానివ్వండి లేదా స్వయంగా దేవతలే స్నానం చేస్తారు. కాబట్టి ఆ 12 రాశుల వారు ఎవరైతే ఆ 12 రోజులు స్నానం చేస్తారో వారికి దోష నివృత్తి అవుతుంది అనేది శాస్త్ర విధి. అయితే మొదటి 12 రోజులకు ఎలా అయితే విలువ ఉంటుందో మళ్ళీ చివరి అంతిమమైనటువంటి 12 రోజులకు కూడా అదే పుష్కరునికి విలువ ఉంటుంది. కాబట్టి దానికి అనుకూలంగానే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా ఏర్పాట్లు కూడా చేయడం జరుగుతున్నది. సరస్వతీ నది అంత్య పుష్కరాలకు ప్రభుత్వం ఈసారి భారీ ఏర్పాట్లను చేస్తోంది. ఈ నెల 21 నుంచి జూన్ 1 వరకు అంత్య పుష్కరాలను ఆర్భాటంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు ముమ్మరం చేశారు. 30 కోట్ల రూపాయలతో 150కి పైగా పనులను పూర్తి చేయాలని సంకల్పించారు. ఘాట్లను అందంగా తీర్చిదిద్దడం, భక్తులకు జల్లు స్నానాలు, మహిళలు దుస్తులు మార్చుకునేందుకు గదులు, గోదావరి తీరంలో చలువ పందిళ్ల నిర్మాణం మొదలైన ఏర్పాట్లను త్వరగా చేయాలని, వారాంతాల్లో ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని మంత్రులు కొండా సురేఖ, శ్రీధర్ బాబు జిల్లా అధికారులకు సూచించారు. ఎండల తీవ్రతను దృష్టిలో ఉంచుకుని భక్తులు ఇబ్బందులు పడకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని మంత్రులు ఆదేశించారు. 30 లక్షల మందికి పైగా భక్తులు అంత్య పుష్కరాలకు వస్తారని అంచనా వేస్తూ అందుకు తగ్గట్లుగానే ఏర్పాట్లు చేయాలని నిర్ణయించారు. ట్రయల్ రన్ గా సరస్వతీ పుష్కరాల నిర్వహణను తీసుకుని లోటుపాట్లు ఉంటే సరిదిద్దుకుని వచ్చే సంవత్సరం జరిగే గోదావరి పుష్కరాలను మరింత ఘనంగా నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తూ అంత్య పుష్కరాలకు ఏర్పాట్లు చేస్తోంది.